ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. సత్కర్మ అనుష్ఠానం వల్ల, ధర్మాచరణ వల్ల ముక్తి లభిస్తుంది అన్నది పురాణ వచనం. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఆ ధర్మాచరణ చేస్తున్న సమయంలో ఎన్నో రకాల సందేహాలు కలుగుతూ ఉంటే సహజమే. మరి వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానం కోసం అన్వేషిస్తూ ఎంతో శ్రద్ధగా మా ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. ఈమెయిల్ ద్వారా శ్రీనివాస్ రాస్తున్నారు. ధనం దాచుకునే బీరువా ఇంట్లో ఏ ప్రదేశంలో ఉండాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వాస్తుకు సంబంధించిన ప్రశ్న ఇది. ధనం దాచుకునే బీరువా ఇంటిలో ఉత్తరం దిగ్భాగంలో ఉండాలి. పడక గది నైరుతి దిగ్భాగంలో ఉంటుంది. ఉత్తరం దిగ్భాగంలో పిల్లలు చదువుకునేటటువంటి గది ఉంటుంది. ఈశాన్య దిగ్భాగంలో అతిథులు వస్తే కూర్చోవడానికి వీలుగా ఏర్పాటు చేస్తారు. అలాగే ఆగ్నేయ దిగ్భాగంలో వంట కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. వంట గదికి నైరుతి గదికి మధ్యన ఉండే దక్షిణ దిశ ఆ దిగ్భాగంలో కూడా మరొక నిద్రించే శయన గది ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా పూజాగృహం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే అతిథులకు వంటగదికి మధ్యన తూర్పు భాగంలో కూడా పూజాగృహం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ 5-6 రకాల గృహాలలో, గదులలో బీరువా నైరుతి దిగ్భాగంలో ఉండేటటువంటి పడక గదిలో ప్రత్యేకించి ఉత్తర దిగ్భాగం వైపున ఏర్పాటు చేసుకోవాలి. అంటే తలుపులు దక్షిణం వైపు తెరిచే విధంగా ఉండాలి. మనం ఉత్తర దిగ్భాగంలో అటువైపు తిరిగి డబ్బులు పెడుతున్నట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది ప్రశస్తమైన విధానం. ఇలా కాకుండా పడక గదిలోనే నైరుతి దిగ్భాగంలో ఎత్తు ఉండాలి కాబట్టి మంచాలను ఆ పడక గదిలో నైరుతి దిగ్భాగంలో ఉండేటటువంటి మాస్టర్ బెడ్రూమ్ అంటారు మోడర్న్ లాంగ్వేజీలో, అక్కడ దక్షిణం వైపు తగిలించి ఉత్తరం వైపు నడవడానికై, తూర్పు ఉత్తరం నడవడానికి వీలుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు అటాచ్ బాత్రూమ్ ఆ పడక గదికి వాయువ్యంలో ఉంటే ఈ బీరువాను సంపూర్ణంగా నైరుతి దిగ్భాగంలో ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు నైరుతి దిగ్భాగంలో ఏర్పాటు చేసేటటువంటి ఈ బీరువా తలుపులు ఉత్తరం దిగ్భాగం వైపు చూస్తున్నట్లుగా ఉండాలి. తూర్పు వైపు కాకుండా ఉత్తరానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉత్తరం కుబేర స్థానం కాబట్టి, ధనస్థానం కాబట్టి ఉత్తరం వైపు తిరిగి మనం ధనం పెడితే మనకు ఎవరికైనా మనం డబ్బు ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ మనకు వెంటనే తిరిగి వస్తూ ఉంటాయి అని అర్థం. దక్షిణం వైపు తిరిగి మనం డబ్బు పెడితే తలుపులు ఉత్తరం వైపు ఉంటాయి, కానీ ఆ డబ్బులు బయటికి వెళ్ళవు, జాగ్రత్తగా మన దగ్గరే చాలా కాలం ఉంటాయి అని అర్థం. 2 విధాలుగా కూడా శ్రేయస్కరమే. ఉత్తరం వైపు తిరిగి పెడితే మట్టుకు ఖర్చు అవుతూ ఉంటాయి, మళ్ళీ వస్తుంటాయి, ఆదాన ప్రదానాలు అధికంగా ఉంటాయి. అలా కాకుండా దక్షిణం వైపు మనం తిరిగి పెడితే, అంటే బీరువా తలుపు ఉత్తరం వైపు తెరుచుకున్నట్లుగా ఉంటే మట్టుకు ధనాన్ని ఆకర్షించి లోపల పెట్టుకుంటూ ఉంటుంది, అక్కడే జమ చేస్తూ ఉంటుంది అని అర్థం. ఏదైనా కూడా పడక గదిలో ఉత్తరం దిగ్భాగం తెరిచే విధంగా కానీ, ఉత్తరం వైపు తిరిగి మనం డబ్బు పెట్టే విధంగా కానీ బీరువాని ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ అధికంగా గదులు నిర్మించే శక్తి మనకు ఉంటే పడక గది కాకుండా, 2వ బెడ్రూమ్ కాకుండా, చిల్డ్రన్ బెడ్రూమ్ కాకుండా ఇంకా గదులు కూడా ఏర్పాటు చేసుకోగల శక్తి, సామర్థ్యం, ఆఫీసు గది ఇవన్నీ మనం ఉన్నాయి అనుకుంటే చదువుకునే గదికి ఈశాన్య దిగ్భాగంలో అతిథులు వచ్చి కూర్చుంటే ఉండేటటువంటి గదికి మధ్య భాగంలో కూడా ఆఫీసు గదిని ఏర్పాటు చేసుకుంటే ఆ ఆఫీసు గదిలో కూడా బీరువాను పెట్టుకోవచ్చు. ఇది చతుశ్శాలా భవంతి, ఇంకా చాలా విశేషాలు చెప్పేది. ఏదైతేనేం ఉత్తర దిగ్భాగం ఇది ప్రధానం. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా మేఘన రాస్తున్నారు.
లలితా సహస్రనామ స్తోత్రాన్ని మొత్తం ఒకేసారి చదవాలా, విరామం తీసుకోవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ కాలంలో భక్తి ఒక్కటే మార్గం. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. భక్తి కంటే మించి మరొక మార్గం లేదు. భక్తి ప్రపూర్ణమైన చిత్తంతో మనస్సుతో లలిత సహస్రనామావళిని ప్రారంభం చేసినప్పుడు మధ్యలో ఏదైనా విరామం లేదా అంతరాయం సంభవించినప్పుడు మళ్ళీ మొదటి నుంచే పారాయణం పూర్తి చేయాలి. ఎక్కడి నుంచి ఆపామో అక్కడి నుంచి కొనసాగింపుగా కాకుండా ఒక దీక్ష. అది కూర్చున్నాం, ఆ 182 శ్లోకాలను ఒకే ముఖతః పారాయణం చేయాలి. పారాయణం వీలు కాలేదు, అంతరాయం ఏదో కాస్త ఎక్కువగానే ఏర్పడింది, అమ్మవారి నమస్కారం చేద్దాం, పుస్తకం మూసేద్దాం, మళ్ళీ మరునాడు ప్రారంభం చేద్దాం. భక్తి ప్రధానమైనప్పుడు ఇటువంటి అంశాలు ఏవీ మనసులో పెట్టుకోకూడదు. ఒకవేళ ఏదైనా స్వల్పకాలిక అంతరాయాలు, దూరవాణి కానీ ఇటువంటివి కానీ ఏమైనా వస్తే వాటిని వదిలిపెట్టి పారాయణం పూర్తి చేయాలి. పారాయణం ప్రధానం, లోకం ప్రధానం కాదు. లోకం కూడా ప్రధానమే అని మీరు అనుకుంటే పారాయణాన్ని ఆపి లోకాన్ని చూసి మళ్ళీ మొదటి నుంచి పారాయణం చేయాలి. లక్ష్యము లక్ష్యశుద్ధితో కారణశుద్ధితో ఉండాలి. అంతేకాని అదేదో అప్పగిస్తున్నట్లుగా ఒక పనిలాగా పూర్తి చేయాలి అనుకొని ఎంత మాత్రం పారాయణం చేయకూడదు. మనకు ఆ మాత్రం సమయం కేటాయించి తీరిక లేని విధానంలో ఒక్క నామం చాలు. శ్రీమాత్రే నమః అన్న ఆ ఒక్క నామం చాలు. లలితా సహస్రం మొత్తం పారాయణం చేసినటువంటి ఫలం మనకు లభిస్తుంది. ఆ ఒక్క నామాన్ని మనం ఎంతగా మననం చేస్తూ ఉంటే అంతగా సత్ఫలితాంశాలను మనం పొందగలుగుతాం. ప్రశ్నకి సమాధానం మట్టుకు అంతరాయం సంభవిస్తే మళ్ళీ పారాయణం అక్కడి నుంచే చేయాలా అటువంటి అర్థంతో వాళ్ళు అడిగారు. అలా కాదండి, మళ్ళీ మొదటి నుంచే పారాయణం పూర్తి చేయాలి. భక్తితో ఒక్కసారి పూర్తి చేయవలసిన పారాయణం అది. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా సంతోష్ రాస్తున్నారు. హనుమంతుడికి పూజ చేస్తే వివాహం అవుతుందని అంటారు, నిజమేనా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆంజనేయ స్వామి వారికి మన చలనచిత్రాల సినిమాల పుణ్యమా అని చెప్పేసి ఆంజనేయ స్వామి వారికి పూజ చేస్తే వివాహం కావడం దేవుడురుగును. ఆయన బ్రహ్మచారి, ఘోటగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించే వాళ్ళందరూ కూడా జై హనుమాన్ జై హనుమాన్ అంటూ మెడలో ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని కట్టుకొని తిరగడం, సినిమాలలో బ్రహ్మచర్య వ్రత దీక్షకు ఆంజనేయ స్వామి ప్రతీకగా చూపడం మనం చూస్తూ ఉంటాం. అటువంటి వాటి ప్రభావంతో కామోసనం ఇలాంటి ప్రశ్న అడిగారు. ఆంజనేయ స్వామి వారికి పూజ చేస్తే వివాహం సిద్ధిస్తుందా అని. తప్పకుండా సిద్ధిస్తుంది. దైవం ఒక్కటే అయిన ఆ దైవాన్ని ఆంజనేయ స్వామి, ఈశ్వరుడు, పార్వతీదేవి, లలితా పరమేశ్వరి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలాగా విభిన్నమైన నామాలతో విభిన్న కోణాలతో మనం అర్చన చేస్తున్నాం. దైవం ఒక్కటే, అది మర్చిపోకూడదు. ఒకటే అయిన ఆ దైవాన్ని మన అభీష్టం మేరకు ఈ నామాలుగా దేవతా స్వరూపాలలో ఆరాధన చేస్తున్నాం. సువర్చలాయ పతి సవై హనుమాన్ దద్యాద్. ఆ ఆంజనేయ స్వామి వారికి వివాహం జరిగినట్లుగా సువర్చలా సమేత అనే విధానాలు కూడా సాధకులు సూచించారు. ఆంజనేయ స్వామి వారి బాల పూజ అనే ఒక ప్రత్యేకమైన పూజ ఉంది, హనుమద్ బాల పూజ. ఆ పూజ చేసిన వారికి తప్పకుండా వివాహం సిద్ధిస్తుంది అంటూ ఆ సంబంధిత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. దైవం ఒక్కటే. మన కోరికలన్నీ అనేకం ఉండవచ్చును. ముందుగా మీరు మీ నక్షత్రం ఏదో తెలుసుకొని మీ నక్షత్రానికి సంబంధించిన దైవస్వరూపం ఏదో తెలుసుకొని ఆ దైవాన్ని ఆరాధించండి. ప్రతి వ్యక్తికి తనది అయిన నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షాలు, చెట్లు ఉంటాయి. ఆ చెట్టును స్థాపన చేయడం, ఆ నక్షత్రానికి సంబంధించిన దైవాన్ని ఆరాధించడం, మన కోరికలన్నీ నెరవేర్చుకోవడం. మీ ప్రశ్నకు సమాధానం మట్టుకు తప్పకుండా సిద్ధిస్తుంది, అందులో అనుమానం ఏమీ లేదు. ఈమెయిల్ ద్వారా జయంత్ కుమార్ రాస్తున్నారు. దీక్షలో ఉన్నవారు పితృదేవతల ఫోటోలకు నమస్కరించవచ్చునా, వివరించండి అంటూ రాస్తున్నారు. తప్పకుండా నమస్కరించవచ్చును, ఎటువంటి అనుమానము అక్కరలేదు. పితృదేవతలు వర్తమానంలో మన చుట్టూ
వాతావరణంలోనే పరిభ్రమిస్తూ మనల్ని ఆశీర్వదించేటటువంటి ప్రత్యక్ష దేవతలు. ఈ పితరులు అనేక రూపాలలో ఉంటారు. మనం పితరులు అంటే ఏమనుకుంటాం? చనిపోయిన తాత ముత్తాత వీళ్ళు మాత్రమేనా? నమో పితరో రసాయ వేదమాత బోధిస్తుంది కదా. పితృశబ్దం విశ్వవ్యాపకం. పితృశబ్దం విశ్వమంతా వ్యాపించిన ప్రతి అణువులోనూ కూడా మనకు దృగ్గోచరం అవుతుంది. ప్రజాపతి అంటే సృష్టికర్త బ్రహ్మ మనకందరికీ కూడా మూలమైనటువంటి పితృస్వరూపం కదా. అట్లాగా ఆలోచన చేస్తే దీక్షలో ఉన్నటువంటి వారు నిరభ్యంతరంగా దీక్ష నియమాలు ఏవైనా ఉంటే వాటిల్లో విశేషంగా ఆహార నియమాలు ఉంటాయి, శయన విధులుంటాయి, స్నాన విధులుంటాయి, అర్చనలో ఆయా దేవతలకు సంబంధించిన విశేష అర్చనలు చేయాలి అని ఉంటాయి. ఇతర దేవతను అర్చించకూడదు అని మాత్రం ఉండదు. దైవం ఒక్కటే అనే జ్ఞానం మనం పెట్టుకోవాలి. పితృదేవతలకు నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా నమస్కరించవచ్చును. తీర్థప్రసాదాలు పితృశేషం శ్రాద్ధం ఆబ్దికం తద్దినం జరిగింది, అందులో వాళ్ళు ఏవో చేస్తున్నారు ప్రసాదాలు. ఆయా ప్రసాదాలను ఇష్టై సహ భుజ్యతాం వాళ్ళు మనకి ఇస్తే మన దీక్షలకు సంబంధించిన నియమాలను అనుసరించి ఆయా ప్రసాదాలను పితృదేవత శేషాన్ని తీసుకోవచ్చును, తీసుకోకూడదు. ఆ దీక్ష ఇచ్చినటువంటి ఆ యజమానిని లేదా ఆ దీక్ష ఇచ్చినటువంటి గురువును మనం సంప్రదించాలి. నమస్కరించడానికి మాత్రం ఏ అభ్యంతరం లేదు. ఏకోపచారం అంటారు నమస్కారం చేస్తే. దైవానికి చేసే ఉపచారాలలో సర్వోత్కృష్టమైనటువంటిది పరమోత్తమమైనటువంటిది ఏకోపచారం. ఒక్కసారిగా నమస్కారం చేస్తే తప్పేమీ లేదు, తప్పకుండా నమస్కరించవచ్చును. ఇది సమాధానం. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా కృష్ణ రాస్తున్నారు, నిత్య పూజలో భగవంతుడికి దీపం మాత్రం వెలిగిస్తే సరిపోతుందా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిత్య పూజ, ప్రతిరోజు పూజ చేస్తున్నాం. ఈ పూజలో దీపం వెలిగిస్తున్నాం. దీపం వెలిగించడానికై పూర్వం ఏం చేస్తాం? నిన్న పెట్టిన పువ్వులు ఏమైనా ఉంటే వాటిని తొలగిస్తాం. అలాగే ఈవేళ ఏవైనా పువ్వులు లభిస్తే అలంకారార్థంగా పెడతాం. లేదా ఆయా దేవతా స్వరూపాలను, అర్చా విగ్రహాలను, మూర్తులను, ప్రతిమలను ఒక పాత్రలో ఉంచి మంచి తీర్థం పోసి అభిషేకించి వాటిని చక్కగా తుడిచి పైన పెట్టి గంధం కుంకుమ అర్పించి అక్షింతలు పెట్టి దీపం వెలిగిస్తాం. అలాగే నైవేద్యం ఏదైనా లభించినట్లయితే మిశ్రి, తేనె, పళ్ళు, మీరు వంటకాలుగా వంట చేసుకునే వాటివి స్నానం చేయకుండా కూడా కొంతమంది వంటలు చేసుకుంటారు. అత్యవసరాలు, ఎమర్జెన్సీ కాలాలు. అలాగే ఒకవేళ స్నానం చేసి వంట చేసినప్పటికీ ఇల్లాలు ఆ భర్త 4ంటికి పోయేవాడు, 5ంటికి పోయేవాడు, షిఫ్ట్ డ్యూటీల వాడు అయితే అర్చన కాకంటే ముందే బాక్స్ కట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో, ఆపత్కాల పరిస్థితుల్లో స్వామికి నైవేద్యం చెయ్యాలి. ఎలా? దీపం పెట్టేస్తే సరిపోతుందా? ఇటువంటి అనుమానాలు నిత్య పూజలో చాలామందికి ఉంటాయి. ఏకోపచారం, నమస్కారం చేస్తే చాలు. ఏ పరమాత్ముడు మనల్ని ఇలా అర్చించండి, అలా అర్చించండి, ఇన్ని విధానాలుగా, ఇన్ని పద్ధతులలో అంటూ ఉపదేశించడు. అది మన మనస్సుకు సంబంధించినటువంటి అంశం. ధర్మంలో మట్టుకు ఏకోపచారం, నమస్కారం చేయడం. పంచోపచారం, గంధము, పుష్పము, అక్షింతలు, ధూపము, దీపము, నైవేద్యము, ఈ 5ంటిని సమర్పించడం. లఘువుగా 1-2 పువ్వులు తోటలో లభించేవి లేవండి, అక్షింతలు పెడదాం. అన్ని ప్రతిమలకి వీలు కాదండి. ఒక్క ప్రతిమని 1 ఉద్ధరణ నీళ్లు, 2 ఉద్ధరణ నీళ్లు వేస్తాం, తుడిచి గంధం కుంకుమ పెడతాం, దీపం వెలిగిస్తాం. మిశ్రీ పక్కనే ఉంటుంది, చిన్న ప్లేటులో 1-2 మిశ్రీ వేస్తాం, 1 ఉద్ధరణ తేనె పెడతాం, నమస్కారం చేస్తాం, వెళ్ళిపోతాం. ఒక్క దీపంతో పాటుగా ఇవన్నీ. దీపం మాత్రమే చేస్తే సరిపోతుందా అంటే చాలా గొప్ప జ్ఞానం మనలో ఉండాలి. ఒక్క దీపమే దైవస్వరూపము అనే జ్ఞానం మనలో ఉండాలి. దేవీం షోడశవర్షీయాం శశ్వసుస్థిరయవ్వనాం బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మనిభానాం శ్వేతచంపకవర్ణాభాం సునీలోత్పలలోచనాం జగద్ధాత్రించ ధాత్రించ సర్వేభ్యః సర్వసంపదాం సంసార సాగరే ఘోరే జ్యోతి రూపాం సదా భజే. దీపమే సర్వస్వరూపమైనటువంటి చైతన్య స్వరూపము, నమస్కరిస్తున్నాను అనేటటువంటి జ్ఞానం మనలో ఉంటే
దీపాన్ని వెలిగించినా చాలు. కానీ అది చాలా గొప్ప స్థితి. అది రావడానికంటే పూర్వం కనీసం పువ్వులు అలంకరించడం, అక్షింతలు పెట్టడం, ఒక చెంచా తేనె లేదా మిశ్రీ, ఖండ చక్కెర, పంచదార యథాశక్తి. మరో ఉత్తరం చూద్దామండి. అలాగే సుబ్రహ్మణ్యం ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు, ప్రతిరోజు ఏదో ఒక స్వప్నం వస్తూ ఉంటే అవన్నీ మనకు సంబంధించినవే అనుకోవాలా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏమండి, ప్రతిరోజు స్వప్నం వస్తున్నది, మీరు అదృష్టవంతులు. ఎవడో ఒక మహానుభావుడు నిద్రపోయాడు. నిద్రలో ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి నీ పేరేమిటి అంటూ అడిగింది. ఇతనికి నిద్ర భంగమైంది. మళ్ళీ నిద్ర రాలేదు. నిద్ర వస్తే ఆ అమ్మాయిని చూడగలడు, ఆ అమ్మాయికి తన పేరు చెప్పగలడు, పరిచయం పెంచుకోగలడు. ఆ అమ్మాయి జ్ఞాపకం వచ్చేయగలది, ఇతనికి నిద్ర రాదే. నిద్రా దరిద్రుడు అంటూ కావ్యలోకం వాడిని వర్ణించింది. వాడు గొప్ప కావ్యం రాశాడు, చాలా గొప్ప గ్రంథం సంస్కృత సాహిత్యంలో. అట్లా ఉండగా నీకు నిద్ర వచ్చింది, ప్రతిరోజు వస్తున్నది, ప్రతిరోజు కళలు పడుతున్నాయి, అదృష్టవంతులు. కళలు ఎవరికి వస్తున్నాయి? మీకే వస్తున్నాయి. మీకు సంబంధించినవేనా అంటే సంబంధించినవే అని చెప్పాలి. కళలో మీరున్నా లేకపోయినా మీ మనస్సు రోజంతా ఏ ఏ అంశాలను చూస్తుంటుందో, వేటిపైన వాసనలతో అధికంగా ఇష్టం పెంచుకుంటుందో, వేటిని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటుందో అవే కళల రూపంలో కనిపిస్తాయి. స్వప్న శాస్త్రం అని చెబుతూ జ్యోతిష శాస్త్రంలో 5 విభాగాల ఆ జ్యోతిష శాస్త్రంలో 4వ విభాగము చాలా పెద్ద శాస్త్రము. ఈనాటి ఆధునిక కాలంలో అతడెవరో ఫ్రాయిడ్ అనేవాడు ఏదో కనుక్కున్నాడు, పారనాయిడ్ సైకాలజీ అని చెప్తాడు, ఇంకా ఏవో చెప్తారు అంటూ ఆధునికుడు చెప్తూ ఉండవచ్చును కాక, భారతీయ ధర్మశాస్త్రాలలో సనాతన సంప్రదాయ సాహిత్య ధారలో శకున శాస్త్రం, స్వప్న శాస్త్రం, స్వప్న ఫలితాంశాలు చాలా గొప్పవి. ప్రతిరోజు మీ కలలు పడుతున్నాయి అంటే గాఢంగా నిద్రపోతున్నారు. ఆ గాఢమైన నిద్రలో మీ మనస్సు చాలా చాంచల్యంగా వ్యవహరిస్తుంది. పడుకునే విధానం మార్చండి. కళలన్నీ కూడా మీకు సంబంధించినవే అయి ఉంటాయి. ఎవరికో వచ్చే కళలు కావండి, మీకే వస్తున్నాయి కళలు అంటే మీ మనస్సు పరిపరి విధాలా పరిభ్రమిస్తున్నది అని అర్థం. అలా కాకుండా ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే జయేంద్ర సరస్వతి స్వామి మహాస్వామి వారు ఒక సందర్భంలో ఇటువంటి కళలు రాకుండా ఏ విధంగా మనం ప్రవర్తించాలో చక్కటి ఉపదేశం చేశారు. ఆ సమయంలో ధ్యాన శ్లోకం చేయండి. పడుకునే ముందే ఆంజనేయ స్వామి వారిని తలుచుకుని పడుకోండి, చిరంజీవులను తలుచుకోండి అంటూ గుర్తు చేశారు. యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్మసాం సర్వతో జయమంగళం. ఈ శ్లోకాన్ని చెప్పి ప్రయాణాలు చేయాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి స్తోత్రం చెబుతూ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగద అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ లభేద్ అంటూ ఆంజనేయ స్వామి వారికి నమస్కరించి పడుకుంటే ఎటువంటి కలలు రావు. మన మనస్సు చంచలమైనవి. ఆ చంచలమైన భావనలనే, మనస్సు కల్పించే భావనలనే కళల రూపంలో మనం చూస్తాం. నాకు సంబంధించినవేనా అని మీరు అడిగారు అంటే మీకు తెలుసు మీకు సంబంధించినవే అని. తగ్గడానికై ఇది ఉపాయం. భగవత్స్మరణ చేయండి, ఏ ఇబ్బంది లేకుండా సుఖంగా నిద్రించండి. అయితే రోజు ఒకటే రకమైన కళ వస్తే మట్టుకు ఇది ఆలోచించవలసిన విషయం. ఆ కళను అనుసరించి ఒకానొక ఇల్లాలకి గరుడ పురాణం చదువుతూ ఉన్నట్లుగా కళ వచ్చిందిట. విపరీతంగా ఇదే 5-6 సార్లు రావడంతో ఆ ఇల్లాలు ప్రశ్నిస్తే ఇలాగే ఒకసారి ఎప్పుడో. దానికి ఫలితాంశం ఏం చెబుతుంది అంటే ఆ ఇంటిలో పితృ సంబంధితమైనటువంటి శ్రాద్ధ కర్మలు వేటినో ఆచరించడం లేదు. మీరు వెళ్ళి గరుడ పురాణం చదవండి అని కాదు, పితృదేవతలకు సంబంధించినటువంటి ఏదో ఒక అపచారం చేస్తున్నాం అని అర్థం. ఒకే కళ మాటి మాటికి వస్తున్నది అంటే దానికి సంబంధించినటువంటి అనుభవం ఏదో మనం పొంది ఉండాలి, లేదా అటువంటి క్రియాకలాపం ఏదో మనం చెయ్యవలసి ఉన్నది. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. వాటికి సంబంధించిన ఆలోచనను దగ్గరలో ఉండేటటువంటి జ్యోతిష పండితులను సంప్రదించి తప్పకుండా అన్వేషించాలి. దానికి తగ్గ శాంతి ప్రక్రియను ఆచరించాలి. ఈ కళ 2వ జాములో వచ్చినప్పుడు మాత్రమే, అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు వచ్చే కాలానికి వచ్చే కళ ఫలితం వేరు,
మూడవ జాము 3 నుంచి 6 ఆ ప్రాంతాల్లో వచ్చే ఫలితాంశాలు వేరు. ఇలాగ చెప్పుకోవాలి. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా నరసింహ రాస్తున్నారు, ముగ్గురు కలిసి ప్రయాణం చేయకూడదా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రయాణం గురించి, ముగ్గురు కలిసి ప్రయాణం చేయడం గురించి కూడా ఇంతకుముందు అడిగారు. చేయకూడదు అంటుంది ధర్మం. ముగ్గురు సోదరులు కారు, మిత్రులు ప్రయాణం ఆరంభించారు. ఒకడు రాజకుమారుడు, మరొకడు బ్రాహ్మణ కుమారుడు, మరొకరు వైశ్య కుమారుడు. ముగ్గురు ప్రయాణం ఆరంభించారు. ఒక చోటికి వెళ్ళారు. వారు ముగ్గురు కూడా వంట కార్యక్రమం ప్రారంభించారు. స్వయం పాకం చేసుకోవాలి కాబట్టి సంగీతం వచ్చిన వాడు కొత్త కొత్త ఉడుకుతూ ఉండగా ఆ ఉడికే శబ్దాన్ని తగినట్లుగా తాళం వేశాడు. ఎక్కువగా మంట మండితే త్వరగా మండుతుంది అని చెప్పి మరొకడు ఎక్కువగా కట్టెలు పెట్టాడు, మంట మండించాడు. మరొకడు మూత మూస్తే కానీ ఆ పదార్థం బాగా కాదు అని చెప్పి దాని మీద మూత పెట్టాడు, రాయి పెట్టాడు. అదంతా మాడి మసైంది. ఇటువంటి కథలు అనేకం, ఈ కథ కాకపోవచ్చును, ఇటువంటి కథలు అనేకం ఇటువంటివే కూడాను ప్రచారంలో ఉంటాయి. ఒకరు వెళదామంటే మరొకరు కాదంటే మూడో వ్యక్తి పరిష్కారం చేయడానికి మధ్య మార్గంగా వెళదామా వద్దా అంటే మాటల మధ్యన కార్యం చచ్చుబడిపోతుంది అంటారు. వెళ్ళాలా వద్దా రెండే అంశాలు చెప్పాలి. కాబట్టి ముగ్గురు అన్న ప్రయాణానికి నిషిద్ధము అని చెబుతారు. దీనికి కారణం ఎలా వచ్చింది అంటే ప్రయాణ నవమి, ప్రవేశ నవమి, తిథి నవమి అనే మూడింటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రయాణం చేసిన రోజు నుంచి 9వ రోజు నాడు ఇంటికి రాకూడదు ఒకటి. 9వ తిథి అంటే నవమి తిథి నాడు ప్రయాణం ప్రారంభించకూడదు 2. అలాగే 9వ తిథి అంటే నవమి తిథి నాడు ప్రయాణం ముగించి తిరిగి ఇంటికి రాకూడదు. ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ముగ్గురు కలిస్తే ఏది ముడిపడదు, జడ వేసుకున్నట్లుగా అల్లికగా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో ముగురాడు వారు కలిసిన సుగుణాకర పట్టపగలు చుక్కలు రాలు అంటాడు ఒక చాటు కవి. ఇలాగా ముగ్గురు ప్రయాణము ఇబ్బందికరము. ఇద్దరు ముందుగా వెళ్ళి వర ప్రయాణం అంటారు. ముందుగా ఇద్దరు వెళ్ళాలి, కాసేపు అయ్యాక మూడవ వ్యక్తి వాళ్ళతో జతపడాలి అని కూడా ఒక సులభమైన మార్గాంతరం ధర్మం చెబుతుంది. ఇది ఆచారంలో, సంప్రదాయంలో, పాటింపులో ఉన్న అంశం. ఇది సమాధానం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. చూశారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. రేపటి కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.